నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే ఏ వీడియోకి మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ రెక్కల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మనం మంత్లీ 5000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో టెట్ అండ్ డిఈసీపై మనకు ఒక అప్డేట్స్ అనేది రావడం జరిగింది. ఈ యొక్క అప్డేట్స్ మీకు మంత్రి గంటా శ్రీనివాసరావు గారు అయితే వివరిస్తారు. సో తప్పకుండా ఈ యొక్క వీడియోని చూడండి. సో తప్పకుండా ఈ వీడియోని చూసి మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ టెస్ట్ సంబంధించిన మార్క్ టెస్టులు అవైల్ చేసుకోవచ్చు. అలాగే 3/6/2018 నుంచి ఈ హాల్ టికెట్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తా ఉన్నాం. ఇక షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూస్తే మామూలుగా 10/6/2018, అలాగే 11/6/2018, 12/6/2018 ఇది పేపర్ 1. పేపర్ 2Aలో వచ్చి 13, 15, 17, 19. అలాగే పేపర్ 2B వచ్చి ఇది మొత్తం కలిపి 21/6/2008 ఇది ఎగ్జామ్ జరుగుతుంది. పేపర్ 2B అన్నీ కూడా 2 సెషన్స్, మార్నింగ్ 1 సెషన్, ఈవినింగ్ 1 సెషన్, 9:30 AM to 12, అలాగే 2:30 PM to 5. ఇది మొత్తం 2.5 hours టైము. ఇది షెడ్యూల్ టైం అది. అలాగే దీనికి సంబంధించిన టెట్కి ఇనిషియల్ కీ ఏదైతే టెట్ ఎగ్జామినేషన్ అవుతుందో దానికి సంబంధించిన కీ 22/6/2018 ఇనిషియల్ కీ పబ్లిష్ చేయడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే 26 వరకు కూడా ఈ అబ్జెక్షన్స్ రిసీవ్ చేసుకుంటారు. ఇనిషియల్ కీ సంబంధించిన అబ్జెక్షన్స్. ఫైనల్ కీ 28/6 ఫైనల్ కీ పబ్లిష్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఫైనల్ రిజల్ట్ 30/6 ఈ టెట్ ఏదైతే రెండోసారి పెడుతున్నామో దానికి సంబంధించిన ఫైనల్ రిజల్ట్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే మనకి ఏదైతే డిఎస్సి అందరూ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. డిఎస్సి సంబంధించి ఇది ఎగ్జామినేషన్ ఆన్లైన్లోనే మొత్తం పెడతా ఉన్నాం. దీనికి సంబంధించి నోటిఫికేషన్ 6/7/2018 ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి పేమెంట్ ఫీజు వచ్చి 6/7 నుంచి 8/8 దాకా మొత్తం ఫీజు అంతా చెల్లించడం జరుగుతూ ఉంది. అప్లికేషన్స్ మొత్తం కూడా ఆన్లైన్లో సబ్మిషన్కి వచ్చి 7/7/2018 నుంచి 9/8/2018 వరకు అప్లికేషన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేయడం. అలాగే దీనికి కూడా ఏదైతే ఆన్లైన్ మార్క్ టెస్ట్ ఉందో అది 1/8/2018 నుంచి ఇది అవైలబిలిటీ ఉంటుంది. ఎవరైనా ఈ ఆన్లైన్ సంబంధించిన మార్క్ టెస్ట్ అవైల్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ వచ్చి 15/8/2018 నుంచి ఈ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ కల్పిస్తా ఉన్నాం. ఇక ఏదైతే మెయిన్ టీఆర్టీ టెస్ట్ ఉందో ఇది వచ్చి 23/8/2018 నుంచి 30/8/2018 వరకు టెట్గా ఈ డేట్స్ అనుకుంటా ఉన్నాం. ఇవి కూడా 2 సెషన్స్, 9:30 to 12, 2:30 to 5. అలాగే ఇనిషియల్ కీ వచ్చి 31/8/2018. అలాగే అబ్జెక్షన్స్ మొత్తం చూస్తే 31/8/2018 నుంచి 7/9/2018 వరకు అబ్జెక్షన్స్ రిసీవ్ చేసుకుంటాం. ఈ ఫైనల్ కీ 10/9/2018 ఫైనల్ కీ పబ్లిష్ చేయడం జరుగుతుంది. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ వస్తే 15/9/2018 ఈ డేకి సంబంధించిన ఫైనల్ రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది టెట్కిను అలాగే సంబంధించిన షెడ్యూల్. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఏపీ టెట్ అండ్ డిఎస్సీపై మనకు అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో మనకు ఈ యొక్క డిఎస్సీలో 10,351 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. జూలై 6న మనకు ఈ యొక్క డిఎస్సీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుందంట. సో 7వ తేదీ నుంచి మనకు ఆ యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకు ఈ యొక్క డిఎస్సీ సంబంధించి సో మనకు తీసుకుంటారని చెప్పి మనకు అప్డేట్స్ అయితే ఇచ్చారు. 23 ఆగస్టు నుంచి 30 ఆగస్టు వరకు మనకు ఈ యొక్క టీఆర్టీ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఈ నోటిఫికేషన్స్తో మనకు వివిధ విభాగాల్లో మనకు 10,351 పోస్టులు అయితే భర్తీ చేసినట్టుగా మనకు అప్డేట్స్ అయితే మీరు చూసారు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.